హాయ్ ఫ్రెండ్స్, స్వప్న వంటలకి స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. ఈ నూతన సంవత్సరం మనందరికీ కూడా ఎంతో మంచి జరగాలని ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎంతో ఇష్టపడేటువంటి పిల్లలకి నచ్చేటువంటి బాదుషాతో ముందుకు వచ్చాను. 1 కప్పు బాదుషా కోసం మనం ముందుగా మైదా పిండిని తీసుకున్నాను. నేను 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు పంచదారని తీసుకున్నాను. ఇదిగోండి, 1 కప్పు ఫుల్గా గ్లాస్ బౌల్తో తీసుకున్నాను. అదే కొలతతో పంచదారను కూడా తీసుకున్నాను. అలాగే నేను బటర్ తీసుకున్నాను అనమాట. 1 కప్పు బటర్ తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే ముందుగా మనం ఏం చేయాలంటే పాకంకి రెడీ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని 1 గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని మరిగించుకుని దానిలో ఈ షుగర్ కూడా వేసేసి తిప్పుతూ మనం పాకం జోరుగా అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. పాకం రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని దానిలో కరిగించుకున్నటువంటి బటర్ వేసాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 1 కప్పు ఫుల్ ఆఫ్ మన వీట్ ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటాం కదా, ఆ ఫ్లవర్ తీసుకున్నాను. అంటే మైదా పిండిలో వేడిగా కాసినటువంటి బటర్ని వేసుకుని మిక్స్ చేసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. తర్వాత మనం మీకు నచ్చినట్లయితే వెన్న లేదా నెయ్యి ఇంకా ఇలా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వేడి చేసినటువంటి బటర్ని వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ముందుగానే మెదుపుకోవాలి. ఆ తర్వాత తగినంత నీరు వేసుకుంటూ కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, అలాగే వంట సోడా వేసానమాట నేను. ఇదిగోండి, ఇలాగా కొద్దిగా వాటర్తో మనం దాన్ని గట్టిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా. ఇదిగోండి, నేను పాకం మరిగిస్తున్నాను కదా, పాకం చిక్కబడుతూ వచ్చింది. పంచదార పాకం మనకు కావాలి. అందుకోసం నేను 1 కప్పు నీళ్ళలో చేశాను. పాకం రెడీ అయిపోయి పక్కన పెట్టుకుని, ఇదిగో ఇప్పుడు రెస్ట్ చేసినటువంటి పిండి ఉంది కదా, మనం కలుపుకున్నటువంటి పిండిని, ఆ పిండిని ఇలా ముద్ద తీసుకున్నాను. ఇదిగో రెస్ట్ చేయటం వల్ల చక్కగా పిండి మంచిగా మెత్తటి బాల్స్ వస్తాయి అన్నమాట. చిన్న బాల్స్. మా పిల్లలకి నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను, పెద్దవి తినరనమాట. అందుకని నేను బటన్ బాదుషా చేశాను. చిన్న బాల్స్ తీసుకుని చిన్నగా దానిలో హోల్ పెట్టుకుని ఇదిగో బటన్ బాదుషా లాగా మనం రెడీ చేసుకోవాలి. చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని నేను ఈ బటన్ బాదుషాని తయారు చేశాను. ఇదిగో మొత్తం 1 కప్పుతో దగ్గరగా మనకు ఒక 15 to 20 బటన్ బాదుషాలు రెడీ అయ్యాయి. వాటిని ఇప్పుడు ఒక కాగిన నూనె మనం కాగిపెట్టుకుంటాం కదా, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇవి వేసుకోవాలి. కానీ ఇక్కడ ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవి బాగా కాకూడదు అనమాట. నూనె బాగా ఫ్రై అయిపోతే ఇవి మాడిపోతాయి. సో మంచిగా సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి. అంటే ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మంచి కలర్ వచ్చేలాగా. అసలు అవి కాగుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది బాదుషాలు. ఇదిగోండి, అలా తయారైనటువంటి బాదుషాలని పాకం చల్లారినాక ఇలా వేసుకోవాలి. ఆ పాకంలో ఈ బాదుషాలన్నిటినీ వేసుకోవాలి. మంచి కలర్ చూస్తున్నారు కదా, నోరు రుచేస్తుంది. నాకైతే నేను చెబుతూనే ఉన్నాను, మరి అలాగే వంట చేస్తూనే నేను వాటి చూస్తూ ఉన్నాను. నోరు రించేటువంటి బాదుషాలు, బటన్ బాదుషాలు రెడీ అయిపోయినాయి. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. మంచి కలర్లో పాకంతో మెరుస్తూ, ఎవరికైనా సరే మౌత్ వాటరింగ్ అంటారు కదా, అలా ఉంది మన బాదుషాలు. ఈరోజు ఇంట్లోనే ఎక్కువ శ్రమ పడకుండా మనకి నచ్చినటువంటి పిల్లలకి సంక్రాంతి స్పెషల్గా ఈ బటన్ బాదుషాని మీరు కూడా ట్రై చేయండి. నేను చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఈక్వల్ ప్రపోర్షన్లో షుగర్ని కానీ, అలాగే ఈ వీట్ పౌడర్, వీట్తో చేయవచ్చు లేదా మైదా పిండితో చేయొచ్చు. ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకున్నాను. చక్కని బాదుషాలు వచ్చాయి చూడండి, చక్కగా జ్యూసీగా. ఇవి కొంచెం రెస్ట్ చేసినట్లయితే ఇంకా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి మీ హోమ్లో. అందరికీ నచ్చేటువంటి బాదుషా, నేనైతే పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి బాదుషా రెడీ అయిపోయింది. నా వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న వంటిల్లు.